హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేను అమరావతిలో ఉన్నాను. అమరావతిలో సీడ్ యాక్సెస్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనుల దగ్గర అయితే ప్రజెంట్ నేను ఉన్నాను. ముందుకెళ్ళి స్టీల్ బ్రిడ్జ్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి అయితే మనం చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మరికొంతమందికి ఈ వీడియోలు చూపించడానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఎదురుగా చూడొచ్చు, సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3లో భాగంగా బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. 4 వరుసల్లో ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తూ ఉన్నారు. మనం ఎదురుగా చూడొచ్చు, భారీ క్రేన్ల సహాయంతో బ్రిడ్జ్ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 2 వైపులా కూడా గడ్డర్లను బిగించిన పరిస్థితి. 3 స్టెప్పుల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతుంది. మొదటి దశలో గడ్డర్లు అమరుస్తారు, దానిపైన కాంక్రీట్ పోస్తారు, అలాగే దానిపైన తార్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎదురుగా చూడవచ్చు, భారీ క్రేన్ల సహాయంతో ఈ గడ్డర్ల అమరిక అయితే జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఇంతకన్నా దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి నేను కొంచెం దూరం నుండే వీడియో తీస్తున్నాను. ఎందుకంటే అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రజెంట్ క్రేన్ వర్క్స్ కాబట్టి నార్మల్ పీపుల్కి ఎవరికి కూడా అక్కడికి పర్మిషన్ లేదు. అలాగే మనం కింద వైపు కూడా చూడవచ్చు, బేరింగ్స్ బిగించే పనులు జరుగుతూ ఉంది. అధునాతన టెక్నాలజీతో ఎక్కువ కాలం బ్రిడ్జ్ అనే విధంగా ఇక్కడ వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నదే బకింగ్హామ్ కెనాల్. గుంటూరు ప్రకాశం బ్యారేజీకి రైట్ సైడ్న గుంటూరు వైపు ఈ బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. దీని మీదే మనకి సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ని అయితే మనం ప్రజెంట్ చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు, 2 వైపులా కూడా గడ్డర్లను అమర్చిన పరిస్థితి. అలాగే దాని మీద సువ్వలు చూస్తున్నారు కదా, కాంక్రీట్ చేసిన తర్వాత దాని మీద తార్ రోడ్ వేయడం జరుగుతుంది. 2 వరుసల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఒకవైపు చూడవచ్చు మనం ఎదురుగా విజయకీలాద్రి, దాని ముందు మనకు భారీ క్రేన్ సహాయంతో గడ్డర్లకు సంబంధించిన వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. నేను ప్రజెంట్ అమరావతి వైపు ఉన్నాను. మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది మంగళగిరి వైపు. ఆ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే మనకి మంగళగిరి వెళ్ళొచ్చు. లెఫ్ట్కి వెళ్తే ప్రకాశం బ్యారేజ్, రైట్కి వెళ్తే ఉండవల్లి మంగళగిరి వైపు అయితే వెళ్తాము. ఈ బ్రిడ్జిని సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2తో అనుసంధానం చేసి పాత సీడ్ యాక్సెస్ రోడ్లతో కలపడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఎండలో కూడా అనేక మంది కార్మికులు చాలా వేగంగా పనులు అయితే చేస్తూ ఉన్నారు. ఎన్సీసీ అనే సంస్థ ఈ నిర్మాణ హక్కులు అయితే దక్కించుకుంది. మనం ఎదురుగా చూడొచ్చు, ఇక్కడ కొంత కనెక్టింగ్ వర్క్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. మేబీ కాంక్రీట్ వర్క్ అయిపోయిన తర్వాత అది కనెక్టింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒకసారి స్ట్రైట్ యాంగిల్లో మనం ఇక్కడ వీడియోలు గమనించినట్లయితే క్లియర్గా చూడొచ్చు, 2 వరుసల్లో ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ లెఫ్ట్ సైడ్ దాదాపుగా గడ్డర్లను అన్నిటి కూడా అమర్చిన పరిస్థితి. దాని మీద కాంక్రీట్ చేయడం కోసం రాడ్ బిల్డింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ మనం గమనించవచ్చు, కొంత గడ్డర్ వర్క్ అయితే పెండింగ్లో ఉంది. దానికి సంబంధించిన బండలు కూడా మనం దాని మీద చూడొచ్చు. అలాగే మనకు ఎదురుగా గమనించినట్లయితే భారీ క్రేన్ సహాయంతో గడ్డర్లను అయితే అమరుస్తున్నారు. కాబట్టి మనకి కిందకి వెళ్ళడానికి కానీ దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రజెంట్ ఛాన్స్ లేదు. ఇక్కడ చూడవచ్చు, మనం చాలామంది కార్మికులు ఈ బ్రిడ్జ్ కోసం అయితే పనిచేస్తూ ఉన్నారు. అలాగే మనం ఒకసారి రైట్ సైడ్ గమనించినట్లయితే ఇదే రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2లో భాగంగా ఎక్స్టెన్షన్లో ఈ రోడ్డు ఇటువైపు వస్తుంది. కొంచెం ముందుకెళ్ళి సీడ్ యాక్సెస్ రోడ్డు సెకండ్ ఫేజ్ వర్క్స్ కూడా ఏ విధంగా ఉన్నాయి మనం అయితే చూద్దాం. ఆల్రెడీ చాలా వరకు ఇప్పటికే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది పూర్తి చేయడం జరిగింది. ఫేజ్ 2, ఫేజ్ 3 పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కారం చేసి ఫేజ్ 2 వర్క్స్ అలాగే ఫేజ్ 3లో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఓవరాల్గా బ్రిడ్జ్ వ్యూ అయితే ఇది మనం ఎదురుగా చూడొచ్చు. లంచ్ టైం అవడం వల్ల కార్మికులందరూ కూడా భోజనానికి అయితే వెళ్తున్నారు. యూపీ నుండి అలాగే బీహార్, వెస్ట్ బెంగాల్ నుండి వచ్చిన వేలాది మంది కార్మికులు అమరావతిలో వర్క్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా బ్రిడ్జ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది పూర్తయితే. ఇక్కడ మనం చూడవచ్చు, ఎదురుగా వైట్ కలర్లో గడ్డల నిర్మాణం పూర్తయింది. అలాగే లెఫ్ట్ సైడ్ కింద కొంత వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఈ వ్యూలో క్లియర్గా మనం స్టీల్ బ్రిడ్జ్ని అయితే గమనించవచ్చు.
సీడ్ యాక్సెస్ రోడ్లో ఎక్స్టెన్షన్లో భాగంగా నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్. మనకి లెఫ్ట్ సైడ్ కనపడేదంతా కూడా కేఎల్ రావు నగర్ మంగళగిరి వైపు వెళ్ళే రోడ్డు. అలాగే రైట్ సైడ్ కూడా మనకి ఇదే కంటిన్యూ చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్లోకి ఎక్స్టెన్షన్లోకి అయితే వెళ్తాం. ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న రోడ్డుకి అయితే ఈ స్టీల్ బ్రిడ్జ్ని అనుసంధానం చేయడం జరుగుతుంది. ఓవరాల్గా వ్యూ ఒక్కసారి గమనించినట్లయితే మనం దూరంగా చూడొచ్చు. భారీ క్రేన్ల సహాయంతో స్టీల్ బ్రిడ్జ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే మనకి ఎదురుగా కనిపిస్తున్న కొండ విజయ్ కేలాద్రి. ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు ద్వారానే అమరావతిలోకి అధికారులు అందరూ కూడా సీఎం గారితో సహా అందరూ కూడా ఇదే రోడ్డు అయితే ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు. త్వరలోనే ఈ స్టీల్ బ్రిడ్జ్ని పూర్తి చేసి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేయడం ద్వారా అమరావతికి అఫీషియల్గా రోడ్డు మార్గాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇదంతా మనం చూస్తున్నది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మించినటువంటి గేట్స్. ఆ పైనుండే నేను ప్రజెంట్ అయితే వీడియో తీస్తున్నాను. దూరంగా మనం చూడొచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి సెకండ్ ఫేజ్ వర్క్. మంతెన సత్యనారాయణరాజు హాస్పిటల్ దగ్గర నుండి దాదాపుగా 1.5 కిలోమీటర్ల దూరం వరకు ఈ సీడ్ యాక్సెస్ రోడ్ను ఎక్స్పాండ్ అయితే చేయడం జరిగింది. మనం చూడొచ్చు రెండు వైపులా కూడా గ్రావెల్ వరకు లెవెలింగ్ చేశారు. అలాగే మధ్యలో లైన్ మాత్రం తార్ రోడ్డు ఫినిష్ చేసి అమరావతిలోకి ఎంటర్ అయ్యే వాహనాలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మనం దూరంగా గమనించినట్లయితే విజయ్ కీలాద్రిని చూడొచ్చు. అక్కడే స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇదే సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇలాగే స్ట్రైట్గా స్టీల్ బ్రిడ్జ్తో అనుసంధానం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. మధ్యలో అక్కడక్కడ కొంత లెవెలింగ్ వర్క్ కూడా జరిగింది. అయితే మనకి అక్కడికి వెళ్ళడానికి యాక్సెస్ లేదు కాబట్టి అటు వెళ్ళడానికి కుదరలేదు. మనం దూరంగా రెండు వైపులా చూడొచ్చు. గ్రావెల్ లెవెల్ వరకు మట్టిని అయితే లెవెల్ చేయడం జరిగింది. అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అలాగే మధ్యలో భాగం వరకు 2 లైన్లతో రోడ్డు నిర్మాణం చేసి ప్రస్తుతానికైతే అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి ఫేజ్ 2లో భాగంగా ఈ రోడ్డు నిర్మించడం జరిగింది. మనం దూరంగా గమనించినట్లయితే మంతెన సత్యనారాయణరాజు గారి హాస్పిటల్కి గతంలో అటువైపు నుండి ఈ రోడ్డుకి యాక్సెస్ ఉండేది. ప్రజెంట్ దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మాణం అయితే జరిగిందని చెప్పొచ్చు ఫేజ్ 2లో భాగంగా. అమరావతిలో అసలు వెహికల్సే తిరగవు, అక్కడ అంత రోడ్లు ఎందుకని వాదించే వాళ్ళకి ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. ఇది ఒకవైపు మాత్రమే. మనం దూరంగా గమనించినట్లయితే కరకట్ట మీద కొన్ని వెహికల్స్ కూడా వెళ్ళటం మనం గమనించవచ్చు. కొన్ని అటు వెళ్తున్నాయి. అలాగే కొన్ని వెహికల్స్ ఈ రోడ్డు ఉపయోగించుకొని మళ్ళీ కరకట్ట ఎక్కడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ అనేది 100% పూర్తి అవ్వలేదు కాబట్టి అప్పటిదాకా ప్రస్తుతానికి కరకట్టనే అమరావతికి రాజమార్గంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. వాహనాలకైతే ఏమాత్రం తెంపు లేకుండా బిజీగా తిరుగుతూనే ఉన్నాయి. మనం దూరంగా కూడా గమనించవచ్చు. రోడ్డు రెండుగా చీలిపోయింది. కొన్ని వెహికల్స్ కరకట్ట మీద, అలాగే కొన్ని వెహికల్స్ ఫేజ్ 2లో భాగంగా నిర్మించిన ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే వన్ ఆఫ్ ద నార్త్ ఫేసింగ్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్లో కలిసే రోడ్డు. మేబీ ఇది నెంబర్ 3 కానీ 4 కానీ ఉంటుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు లేదు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి నార్త్ సిరీస్ రోడ్డు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేయడం జరిగింది. అలాగే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధించి యుటిలిటీ డక్స్ అనేది చాలా కీలకంగా ఉన్నాయి. వైర్లు వాటర్ పైపులకు సంబంధించిన లైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్న ఈ కింద కనిపిస్తున్న యుటిలిటీ డక్స్లోనే ఉంచడం జరుగుతుంది. పైన వరకు వైరింగ్ ఏది ఉండదండి ఇక్కడ అమరావతికి సంబంధించి. ప్రతి రోడ్డుకి యుటిలిటీ డక్స్ అనేవి కీలకంగా ఉంటాయి. ఎదురుగా మనం చూడొచ్చు వన్ ఆఫ్ ద నార్త్ ఫేసింగ్ రోడ్డు కలిసే ప్లేసు. అలాగే మరోవైపు కూడా మనం చూడొచ్చు దాదాపుగా గ్రావెల్ వర్క్ అయితే దాదాపుగా పూర్తయినట్టయితే. అలాగే మనం రైట్ సైడ్ గమనించినట్లయితే యుటిలిటీ డక్స్కి సంబంధించిన వర్క్స్ ఇంకా కొంత పెండింగ్లో ఉంది. అలా ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. వైరింగ్కి సంబంధించిన, అలాగే వాటర్ పైపులకు సంబంధించిన కేబుల్ వైర్లు మొత్తం కూడా ఈ డక్కల ద్వారానే తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంది అమరావతికి సంబంధించి. మనం కొంచెం దూరంలో గమనించినట్లయితే కరకట్టను కూడా చూడొచ్చు. చాలా వెహికల్స్ ఇంకా కరకట్టను ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే మనం ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది ఫేజ్ 2లో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్ మీద నిర్మించినటువంటి రోడ్డు. ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉంది. నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.